జీవితంలో ఎదగాలన్నా పట్టుదల ఉండాలి. అనుకున్నది సాధించాలన్నా తపన కనిపించాలి. చేస్తున్న పనిపై విశ్వాసం పెంచుకోవాలి. ఈ 3 లక్షణాలు ఉంటే ఎంతటి సామాన్యుడైనా ఎత్తైన శిఖరాలను చేరుకుంటాడు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన ఓ యువకుడు. కరువుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కర్నూలు జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన ఆ యువకుడిది రెక్కాడితే కానీ పూటగాడవనే కుటుంబం. ఇంతకీ ఏంటి ఆ యువకుడి విజయగాథ? ఆయన సాధించిన ఆ విజయం ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఇదిగో మన కథలో కథానాయకుడే ఈ యువకుడు. పేరు మధు. కర్నూలు జిల్లా ఆలూరులో చెందిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ జీవిస్తున్న బసవరాజు సరస్వతి దంపతులకు మొదటి సంతానం. 7వ తరగతి నుంచి సెపెక్ తక్రా క్రీడపై ఆసక్తి పెంచుకున్న మధు దానిపై సాధన చేయడం ప్రారంభించాడు. కుమారుడి ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆయనను ప్రోత్సహించడంతో ఆ క్రీడలో రాటుదేలాడు. ఉదయం సాయంత్రం మైదానానికి వెళ్లి సాధన చేస్తూ ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొనడం అలవాటుగా చేసుకున్నాడు. ఆ పట్టుదలే ఉత్తమ ప్రదర్శన కనపరచడానికి వేదికైందని మధు తండ్రి గర్వంగా చెబుతున్నాడు. మా అబ్బాయి సెపెక్ తక్రాకి సెలెక్ట్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అబ్బాయి చాలా చదువుకుంటూ చాలా కష్టపడుతూ గోబీ షాప్కు చూసుకుంటూ మమ్మల్ని బాగా మాతో పాటు పని చేసుకుంటూ బాగా ఆడుకుంటూ ఆయన వద్దన్న కూడా అట్లాగే ఆడుకుంటూ పోయినాడు. ఇంత కూడా ఎద్దాడని అనుకోలేదు, కానీ జిల్లా స్థాయిలో ఎదిగినాడంటే మాకు కూడా చాలా గర్వకారణం ఉంది. అందుకోసమే మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము. అబ్బాయి చదువుల్లో రాణిస్తూ క్రీడల్లో పాల్గొంటూనే తల్లిదండ్రులకు పనుల్లో చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తున్నాడు మధు. డిగ్రీ పూర్తి చేసినా ఆటపై మమకారం తగ్గలేదు. ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొంటున్నాడు. జాతీయ స్థాయి పోటీలో ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా వ్యవహరించానని, అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటుతాననే నమ్మకం తనకుందని చెబుతున్నాడు మధు. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న అంతర్జాతీయ సెపెక్ తక్రా పోటీలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 7th క్లాస్ నుంచి నేను ఆడుతున్నాను. నాకు ఈ గేమ్ పరిచయం చేసింది హనుమంత్ రెడ్డి సార్ సెయింట్ స్కూల్లో. నేను ఈ గేమ్ 8th క్లాస్ నుంచే మొదలుపెట్టాను. ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాను. గడిచిన 12 సంవత్సరాలుగా గేమ్ ఆడుతూనే ఉన్నా. ఇప్పటికీ 20 రాష్ట్ర స్థాయి పోటీలు, 15 జాతీయ స్థాయి పోటీలు ఆడినాను. అందులో రాష్ట్ర స్థాయి పోటీల్లో దాదాపుగా 15 పైన గోల్డ్ మెడల్ ఉన్నాయి. జాతీయ స్థాయిలో దాదాపు 10 పైన మెడల్స్ ఉన్నాయి. అందులో హిమాచల్ ప్రదేశ్లో జాతీయ స్థాయిలో గోల్డ్ అండ్ దావణగిరిలో సిల్వర్, అస్సాం, హైదరాబాద్ అండ్ నారాయణపురం ఆంధ్రప్రదేశ్లో బ్రాంజ్ మెడల్ ఉన్నాయి. నాకు నేను ఈ స్థాయికి ఎదగడానికి మా పేరెంట్స్ సహకారం చాలా ఉంది దీంట్లో. ఇప్పటి వరకు 14 సార్లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నానని చెబుతున్నాడు మధు. 2016లో కర్ణాటక రాష్ట్రము దావణగిరిలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో 2వ స్థానంలో నిలవగా వ్యక్తిగతంగా తనకు రజత పథకం వచ్చిందన్నారు. 2017లో హిమాచల్ ప్రదేశ్లో జరిగిన పోటీల్లో ఆంధ్ర జట్టు ప్రథమ స్థానంలో నిలవగా బంగారు పథకం అందుకున్నారు. 2018లో అస్సాంలో 3వ స్థానం, 2019లో తెలంగాణలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో కాంస్యం సాధించారు. ఢిల్లీలో ఆగస్టు 11న జరిగిన పోటీలో సత్తా చాటడంతో అంతర్జాతీయ పోటీలకు తాను ఎంపికయ్యాయని మధు తెలిపారు. ఏపీ నుంచి 20 మంది, పలు రాష్ట్రాలకు చెందిన 200 మంది ఎంపిక పోటీల్లో పాల్గొన్నారని కోచ్ హనుమంత్ రెడ్డి చెబుతున్నారు. సెపెక్ తక్రాలో కోచింగ్ తీసుకోవడం వల్ల అబ్బాయి ఇంట్రెస్ట్ని బట్టి నేను ఎక్స్ట్రా అబ్బాయికి స్కిల్స్ ప్రాక్టీస్ ఇవ్వడం వల్ల అబ్బాయి మంచి పొజిషన్లో ఇప్పుడు ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి ఇంట్రెస్ట్ని బట్టి నేను దాన్ని ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ ప్రాక్టీస్ ఇచ్చి కొద్దిగా ఇది డెవలప్ చేశాను. దాంతోపాటు నేను వ్యాయామ ఉపాధ్యాయుడిగా అబ్బాయి ఈ విధంగా జాతీయ స్థాయిలో ఉండడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఏది ఏమైనా తనకు లభించిన ఈ అవకాశం రావడం గొప్ప విషయమంటున్నారు మధు. తల్లిదండ్రుల ఆశీస్సులు, గురువుల అండదండలతో దేశ గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో పెంచుతానని చెబుతున్నాడు మధు.